ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా సోనాల గ్రామ పంచాయతీలో మాజీ సర్పంచ్ చెట్లపల్లి సదానందం పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మాట్లాడుతూ, ఎన్ని సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యంత్రాలు వచ్చినా ప్రపంచం మనుగడకు మూలం శ్రమ, శక్తి అని అన్నారు. రేయింబవళ్లు శ్రమించే కార్మికులను గౌరవిద్దామని అన్నారు. ఒక ఊరు గ్రామ పంచాయతీ పరిశుభ్రంగా ఉండాలంటే పారిశుద్ధ్య కార్మికుల వెలకట్టలేని శ్రమ ఎంతో ఉందని కొనియాడారు. వెలకట్టలేని కార్మిక శ్రమను అందరూ గౌరవించాలని కార్మిక దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు మెంబర్ పంచాక్షరి మరియు సంతోష్, కిష్టయ్య, శంకర్, మునీశ్వర, సోమన్న, భీమరావు పాటిల్, రాజారాం, గ్రామ ప్రజలు మరియు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కార్మికులకు కేంద్ర ప్రభుత్వం హమాలీ ఛార్జీలు పెంచాలని, 9,000 రూపాయలు పెన్షన్ సదుపాయం కల్పించాలని, ఆరోగ్య భద్రత ఇవ్వాలని తెలిపారు. తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఆనాడు ప్రపంచవ్యాప్తంగా శ్రమ దోపిడీ జరిగింది. బానిస వ్యవస్థ నడిచిన రోజుల లోపల యాజమాన్యాలు కానీ, పెట్టుబడిదారులు కానీ కార్మికుల యొక్క శక్తిని, వాళ్ళ సామర్థ్యాలను దోచుకొని వారి జీవన ప్రమాణాలకు పట్టించుకోకుండా, ఇలాంటి సౌకర్యాలను కల్పించకుండా ఈ గమనకాండ కొనసాగించడానికి అనుకూలంగా అప్పుడు జరిగినటువంటి పరిస్థితుల్లో మొదటిసారిగా చికాగో నగరం లోపల కార్మికులు, వేలాది మంది కార్మికులు వాళ్ళ హక్కుల కోసము పోరాడడానికి రోడ్ల మీదకి వస్తే పాశవికంగా కాల్పులు జరిపి ఎందరో మంది కార్మికులు చనిపోవడం జరిగింది. ఆ తర్వాత మన భారతదేశాన్ని చూస్తే అప్పుడు కూడా అక్కడ యూరప్ కంట్రీలో జరిగినటువంటి సంఘటనలు ఇక్కడ కూడా పునరావృతమైంది. దానికి విరుద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రిటిష్ కౌన్సిల్లో తను భాగంగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు, కర్షకులకు వారి యొక్క హక్కుల కోసం పోరాటం జరిగింది. ఆ రోజు 18 గంటలు కార్మికుల నుంచి పని చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత 14 గంటలు పనిచేయడం జరిగింది. దీంతో కార్మికుల యొక్క శ్రమ దోపిడీ జరిగింది. ఈ శ్రమ దోపిడీ జరగకుండా ఉండడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 8 గంటల యొక్క పని దినాలు ఉండాలని వారు రాయడం, అది చట్టరూపంగా కొనసాగుతారు. అదేవిధంగా ఆనాడు ఇప్పుడు చాలామంది తెలియదు కార్మికులు అంటే ఎవరంటే చాలా ఈ దేశం అభివృద్ధి కావాలన్నా, ఈ దేశ సంపద పెరుగుదల కావాలన్నా, ఈ దేశం అభివృద్ధి చెందాలన్నటువంటి ఈ కార్మిక లోకం లేకపోతే అభివృద్ధి అనేది దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి అలాంటి కార్మికునికి సంక్షేమం, కుటుంబం, ఆరోగ్యం, భద్రత ఇవన్నీ అవసరం. అందుకోసం చట్టాల లోపల చాలా చట్టాలు వచ్చినాయి. ఇప్పుడు కార్మికులు చనిపోతే అన్ని ప్రభుత్వాలు మేల్కొల్పి మరి వాళ్ళ స్థాయిలో వాళ్ళు కొంత ప్రమాదం జరిగితే 6 లక్షలని, వివాహాలకు పిల్లలకు 30,000 ప్రస్తుతికి 30,000, ఆరోగ్యం కోసం కొంత డబ్బు కానీ, అంగవిద్యాలయం చదివితే కొంత డబ్బు కానీ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఇంకా ఏమన్నా ఉంటే మీరు గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు సంఘటితంగా ఉన్నప్పుడే మీ యొక్క బాధలు, సాధకాలు ఏ ప్రభుత్వం, ఏ పార్టీ ఉన్నా కానీ చెప్తే మనం సాధించుకోవాలంటే మనం ఐక్యంగా ఉండాల్సిన బాధ్యత మనపై ఉంది. చాలామంది అంటారు కార్మికులు కాదు, కార్మికులు కూడా వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి. వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ సమయ పాలన పాటిస్తూ చక్కని పని చేస్తే సమాజంలో మనకు గుర్తింపు ఉంటుంది. దీనికోసం మనము నిరంతరం కృషి చేయాలి. మరి ఈ యొక్క సంఘాలు ఉన్నాయి, చాలా సంఘాలు ఉన్నాయి. సంఘంలో ఉన్నటువంటి మీటింగ్లు కాదు, సంఘం తరఫు నుంచి చిన్న కార్మికులు ఉంటారు, వాళ్ళకు ఒక ట్రైనింగ్ లాంటివి ఇవ్వాలి. మన సంక్షేమ యొక్క ఫలాలు ఎలా పొందుతున్నాం, ఎందుకు పొందుతున్నాం, మనకు ఎలా ఉండాలనేది కూడా కల్పించాలి. అయితే చాలా ఉన్నాయి. మరి ఇలాంటి చాలామంది మన కార్మికులు స్థలాల్లో ఉన్నారు. వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ తెలుస్తున్నాను. 129వ మేడే జరుపుకుంటాం.
చాలా సంతోషం. అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కార్మిక దినోత్సవంగా మేడేగా పిలిచి కార్మిక ఐక్యత కోసం ఎందరో మంది త్యాగం చేసినారు. 8 గంటల పనిదినాల కోసం కొన్ని ఉద్యమాలే జరిగినాయి. సార్ చెప్పినట్టుగా రష్యాలో వేల మంది కార్మికులు మృత్యువాత అక్కడ ప్రభుత్వాలు ఖచ్చితంగా దిగిరాల్సి వచ్చింది. కాబట్టి ఇక్కడ సమాజం చూసుకుంటే ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఆటో కార్మికులు అయితేంది, భవన నిర్మాణ కార్మికులు అయితేంది, గ్రామ పంచాయతీ కార్మికులు అయితేంది, అలా డాక్టర్స్ యూనియన్ అయితేంది, ఎవరైనా కానీ ప్రభుత్వం ద్వారా జీతం తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కార్మికులు వస్తారు. కాబట్టి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ మనమంతా భవన నిర్మాణంలో, ట్రాన్స్పోర్ట్లో వివిధ రకాలుగా ఎన్నో రకాలుగా ప్రభుత్వాలకు చేతులవాదంలో ఉంటూ అదేవిధంగా ప్రజలను దేశం తీసుకుపోవడంలో కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అసలు కార్మికులు లేకపోతే భారతదేశం నిర్మాణమే లేదు, కార్మికులు లేకపోతే అసలు చలనమే లేదు. అలాంటిది కార్మికులను గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా మనం ప్రతి సంవత్సరం ఇక్కడ ఏఐటీసీ ఆధ్వర్యంలో కార్మికుల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం, మేడే జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంగా ఈ గత సంవత్సరం కానీ ఇంకా ముందు సంవత్సరాలు కానీ ఎక్కువ సంఖ్యలో కార్మికులు పాల్గొని మనకున్నటువంటి భద్రత కానీ ఏదైనా కానీ లోపాలు ఉంటే దాన్ని సరిదిద్దుకోవాలి. ముఖ్యంగా కొంత కార్మికులు సెక్యూరిటీ లేకుండా ఏదో పని చేస్తున్నాం అన్న విధంగా ఇన్సూరెన్స్ లేకుండా మినిమం ఇన్సూరెన్స్ వస్తాం. అది కూడా మనం గుర్తు చేసుకోకుండా ఈరోజు కార్మిక దినోత్సవం జరిపేసుకొని మళ్ళీ కార్మిక దినోత్సవం రోజే ఇవన్నీ గుర్తు చేస్తూ ఉంటాం. కాబట్టి నిన్ననే కార్మికుడు గ్రామ పంచాయతీ చనిపోయిండు. కరెంటు బల్బు పెట్టి ఆ నిత్యం జారిపోయి చనిపోయాడు. ఆ శవాన్ని డిపిఆర్ఓ ఆఫీస్ ముందర వెళ్ళి ధర్నా చేస్తూ ఉంటే వాళ్ళ మీద కేసు కూడా చేయడం. కాబట్టి మనం అంతవరకు వెళ్లకుండా మనం ఏదైతే సెక్యూరిటీ లేకుండా పనిచేస్తామో అప్పుడే మనం పూర్తిగా నష్టపోతాం. ఒకవేళ ఇంటి పెద్దగా మనం ఉన్నప్పుడు మనకేమైనా అయితే మన కుటుంబ పరిస్థితి ఆ విధంగా ఆలోచిస్తూ భద్రతగా ఉంటూ భద్రతకు సంబంధించినటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఏదన్నా ఇంకేదన్నా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కానీ ఉంటే మనం ఒకవేళ ఏదన్నా జరిగి చనిపోతే మన పిల్లలకైనా కనీసం 2-3 లక్షలు అయితే మనం కవరేజ్ తీసుకోగలుగుతాం. కాబట్టి దీని సందర్భంగా తెలియజేది ఏంటంటే సెక్యూరిటీ లేకుండా పనిచేయాలి. డబ్బు సంపాదించుకోవడం ఎంత ముఖ్యమో రక్షణ కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఈ సందర్భంగా అందరూ శుభాకాంక్షలు చేస్తున్నాం.